పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది, 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 జీవనది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదామండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచుచున్నటువంటి మాట ఏంటంటే, దేవుని దృష్టికి ఇష్టమైనవి మనం చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా, దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా మనం జీవించటం ద్వారా దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలు అది చాలా అద్భుతకరమైనటువంటిది. దేవుని సంతోషపెట్టువారు ప్రతిఫలాన్ని పొందుకుంటారు. దేవుని సంతోషపెట్టడానికి మనకు మార్గాలు ఎన్నున్నాయి? ఆయన వాక్యానుసారంగా నడవడం, విధేయత చూపించటం మనం చేసినట్లయితే దేవుడు మనకు దానికి తగినటువంటి రివార్డు మనకు అనుగ్రహిస్తారు. మొట్టమొదటి రివార్డు ఏంటంటే, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. చాలామంది ప్రార్థన ఆలకించడం లేదు అని అనుకుంటారు. ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మరి ఎందుకు కార్యాలు జరుగుతలేదు అంటే 3 రకాలైన కారణాలు ఉన్నాయి. కొన్ని మనం అడిగిన వెంటనే ఆయన మనకి ఇవ్వకూడదు అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన మనతో వెయిట్ అంటారు. మనం ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనకు అది చాలా అవసరం. కానీ ప్రభు ఏమంటాడంటే వెయిట్. ఎగ్జాంపుల్, ఒక తండ్రి తన కుమారునికి ఒక సైకిల్ కొనిస్తారని అడిగాడు. ఆ డాడీ నవ్వాడు, తప్పకుండా కొనిస్తానా అని చెప్పాడు. కానీ కొనివ్వడం లేదు. ఈ కొడుకు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. ఆ కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఇవ్వడం లేదు. అదేంటి? ఎక్కడ తీసుకుపోయి గుద్దుతాడో, ఎక్కడ పడిపోతాడో అనే భయానికి వాడు కొంచెం మచ్యూరిటీ వచ్చేదాకా, కొద్దిగా వానికి జ్ఞానం కలిగేదాకా ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు. మరీ ఆలస్యం చేయలేదు, కానీ ఆ కుమారుని ట్రైన్ చేసి అది కొనిచ్చాడు. మన రాష్ట్రంలో కొంతమంది కుబేర్లు వారి పిల్లలకు కొన్ని లక్షల విలువైన మోటార్ బైకులు కొనిచ్చారు. మనకు తెలుసు, వారు దాన్ని తీసుకొని రింగ్ రోడ్లలో, బైపాస్లలో వెళ్ళి మోటరైజ్ చేసి చిన్న వయసులోనే వారి ప్రాణం పోగొట్టుకున్నారు.
కొంతమందికి ఉన్న ఆస్తి దేనికోసం? అసలు నా బ్రతుకు దేనికి? వారసుడే లేడే అని వారు చాలా నిరాశ చెందుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం చదివిన వాక్యం ఏమంటుందంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. మనం మన ఆజ్ఞలను గైకొనాలి. తన దృష్టికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. దేవునికి విధేయత చూపించు వారిగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. విధేయత లేని వారు పొరపాట్లు చేస్తారు. విధేయత గలవారు సంయమనాన్ని పాటిస్తారు, సహనాన్ని చూపిస్తారు. దేవుడు మన జీవితంలో మనం ఎంత సహనం కలిగి ఉన్నామో అంత గొప్ప క్యారెక్టర్ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అసహనముతో రియాక్ట్ అయ్యేటువంటి వారు తొందరపడి ఏదేదో అనేస్తారు, ఇతరులను గాయపరుస్తారు, ఇతరులకు ఇబ్బంది కలుగచేస్తారు, దేవుని కార్యానికి అడ్డు నిలబడతారు. అటువంటి వారి ద్వారా దేవుడు మహిమపరచబడడు. మన జీవితం మహిమపరచబడాలి. దేవుని మహిమపరచడానికి మనం అందరం విధేయత కలిగిన పిల్లలు వలె ఆయన ఎడల నడవాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. మీరు చాలా ఇంపార్టెంట్. మీరు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారు. లేకపోతే ఈ పొజిషన్ దేవుడు మీకు ఇవ్వరు. దేవుడు ఈ కాలములో మిమ్మల్ని పుట్టించరు. ఏదో పురాతన కాలంలో జీవించిన మనుషుల వలె మీరు ఉండేటోళ్ళు. వారెవరు కూడా వారి లైఫ్ ఎంజాయ్ చేయలేదు. ఈరోజు మీ కన్నద్దాలకు కొంచెం పవర్ చేంజ్ అవుతాయి. అంటే మీ కంటి పవర్ చేంజ్ అయితే మీరు వెంటనే వెళ్ళి ఆ అద్దం మార్చుకుంటారు. ఒక 100 సంవత్సరాల క్రితం ఈ ఫెసిలిటీ ఉండేనా? మన బిడ్డ కన్ను కనబడతలేదు అని చెప్పేవారు మన నానమ్మలు, అమ్మమ్మలు కదా. అలాగా వారు జీవించారు. కానీ మనకిప్పుడు ఏ పరిస్థితిలో కూడా తేటగా జీవించగలిగిన ఫెసిలిటీస్ దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు వారు షుగర్ ఉన్నది అని తెలియక వారు అన్ని స్వీట్లు తినేవారు. ఇప్పుడు ప్రతి జంక్షన్లో ల్యాబులు ఉన్నాయి. టెస్టులు చేయించి షుగర్ లెవెల్ తెలుసుకొని ఏమి తినగలము, ఏమి తినకూడదు అనే అవగాహన పెంచుకొని మనము మన శరీరానికి అవసరమైన దాన్ని తినడం మనం నేర్చుకున్నాం. మనకు జ్ఞానం పెరిగింది, మనకు తెలివి పెరిగింది. మనం జాగ్రత్తగా జీవించడం నేర్చుకుంటున్నాం. అజాగ్రత్తగా మనం జీవిస్తే మనకు ప్రమాదంలో మనం ఇరికిపోయే అవకాశాలు ఉంది. పొరపాటు మన జీవితంలో జరిగిపోయే అవకాశాలు ఉంది. కొంతమంది యవనస్తులకు గుడ్డి కన్ను కలిగిన వారే దీర్ఘ దూరం చూడడానికి ఉన్న ఆ విషన్ లేక తాత్కాలికమైన ఎంజాయ్మెంట్, తాత్కాలికమైన సంతోషం కొరకు వారు జీవిస్తారు. కొద్ది కాలం కొరకు వారు జీవిస్తారు. అప్పుడు వారికి తోచినవన్నీ చేస్తారు. నానా, మన కుటుంబ ప్రతిష్ట, మన విలువ మనం కాపాడుకోవాలి, మీ నాన్న పేరు నువ్వు నిలబెట్టుకోవాలి అని తల్లి గోదాడుతూ ఉంటారు, బతిలాడుతూ ఉంటారు. మన జీవితం పరమ తండ్రికి తగినటువంటిదిగా మనం నడిపించాలి. వి మస్ట్ కీప్ హిస్ స్టాటస్. ఆయన స్టాండర్డ్కు, ఆయన స్టాటస్కు తగినట్లు మన జీవితాన్ని మనం నడిపించడానికి ప్రయత్నించినట్లయితే అది మన జీవితంలో ఆనందాన్ని కలుగచేస్తాడు. ఇక్కడ ఈ అపోస్తులైన యోహాను 2 విషయాలు మనకు తెలియపరుస్తున్నారు. ఒకటి, మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. రెండవది, మీరు ఫ్రూట్ఫుల్గా ఉండాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏంటో అని మీరు తెలుసుకోవాలి. మీ ఆఫీసులో ఉన్న బాస్ తనకు అసహ్యమైనది ఏదో మీరు తెలిస్తే మీరు ఆ పని చేయరు, అంతే కదా. చీఫ్ మేనేజర్కు ఏది ఇష్టం ఉండదో అది మనం రిపీట్ చేయం. ఒకసారి ఒకరు చేశారు, ఆయన గద్దించేది అందరూ విన్నారు. ఇక ప్రతి ఒక్కరిని గద్దించాల్సిన అవసరం ఉందా? లేదు. ఆ ఒక్క గద్దింపుతో ఆ హాల్లో ఉన్న స్టాఫ్ అందరికీ అర్థమైపోయింది, మన బాస్కు ఇది ఇష్టం ఉండదు. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం ఆ విషయంలో జాగ్రత్త పడుతూ మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయటం ద్వారా
దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనము ఫ్రూట్ఫుల్గా ఉండినప్పుడు మన ఫ్రూట్సే ఒబీడియన్స్. మన జీవితం ద్వారా మనం చూపించే ఫలం ఒబీడియన్స్. మనం విధేయత కలిగిన పిల్లలుగా ఉన్నప్పుడు దేవుని ప్లీజ్ చేయగలం. దేవునికి ఇష్టమైనది ఏదో. ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక పాట చెప్పండి అని అంటే మీరు ఏ పాట చెప్తారు? చూసండి, హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట ఒకరికి ఇష్టం. ఇంకొకరికి ఆ పాట కన్నా ఇష్టం ఉన్న వేరొక పాట ఉంటుంది. సో దేవునికి ఇష్టమైనది ఏదో నాకు తెలిస్తే నేను అదే పాడతా. కొంతమంది పాటలు పాడతారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం. మళ్ళీ నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు? ఆ పాట క్రైస్తవులు పాడకూడదు. ఎందుకు తెలుసా? మన విశ్వాసం ఏంటంటే మనం అడిగిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడనే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మరి పిల్లలుగా మనకి ఏ రైట్స్ ఉంది? పిల్లలుగా మనకున్నటువంటి హక్కులేంటి? నా డాడీ దగ్గరికి నేను వెళ్ళి ఏమీ అడగకూడదు అని కుమారుడు నేర్చుకున్నాడు. ఎందుకంటే జరిగేదంతా ఆయన చిత్తమే. నాన్న నీకేమైనా కావాలా? నీ చిత్తం అని అని చెప్పడం కన్నా మన ఇష్టం ఆయనకు తెలియపరచాలి. మనకేది ఇష్టమో ఆయనకు చెప్పాలి. అందులో తప్పేం లేదు. మీకు ఏ కలర్ ఇష్టం అంటే నాకు బ్లూ ఇష్టం అని కొందరు, నాకు వైట్ ఇష్టం అని కొందరు, కొందరికి బ్లాకే ఇష్టం. వారు అస్తమానం బ్లాకే వేసుకుంటారు. ఇంట్లో గొడవ చేస్తారు. ఈ నల్లని డ్రెస్ తప్ప వేరే ఏది నీ కంటికి కనబడదా అంటే ఆ వ్యక్తికి అది ఇష్టం. నేను ఒకప్పుడు అనుకున్నాను, బ్లాక్స్ ఆఫ్రికన్స్ వారు బ్లాక్ కలర్ ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ కలరే బ్లాక్. ఇక వాళ్ళు బ్లాక్ ఇష్టపడరు అనుకుంటే అది తప్పనేది నేను యుఎస్ వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను. వాళ్ళందరూ బ్లాక్ని ఎంతగానో ఇష్టపడతారు. ఆ బ్లాక్లో వారు ఇంకా బ్యూటిఫుల్గా కనబడతారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటాయి. మనుషులందరి కోరికలు మనం నెరవేర్చకపోయినా దేవుని కోరిక నెరవేర్చకపోతే మనం నష్టపోతాం. దేవునికి ఇష్టలుగా నడవడానికి దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం ఆయనతో కూడా ఆనందించాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక మన ప్రార్థన అన్నది దేవునితో మనకున్న రిలేషన్షిప్ను బట్టి మనలో రూపం పొందేటువంటిదే. దేవునికి ఇష్టం లేని మాటలు నేను అడగను. మీరు ఎవరైనా నాకు ఒక పెగ్గు కావాలని ప్రార్థన చేస్తారా? చేయరు. ఎందుకంటే దేవునికి అసహ్యం మద్యపాని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని బైబిల్లో రాసి పెట్టినప్పుడు నువ్వు ఆ విషయం కొరకు ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. ఏమంటారు? సో నేను నేర్చుకున్నాను, దేవునికి ఇష్టమైన మాటలు అడగడం నేను నేర్చుకున్నాను. దేవునికి ఇష్టమైన పద్ధతి ప్రకారం నేను నడవాలని, జీవించాలని కూడా నేను నేర్చుకున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇలాగా చదువుతున్నాం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును అడుగు ప్రతివానికి పొందును, ఆ, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు మనతో ఏం మాట్లాడకుండా ఉండాలని ఎంతమంది ఆశిస్తారు? పిల్లల సప్పుడు ఇంట్లో వినపడకూడదు. అట్లాంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటే వారు తాతయ్యగా ఉండడానికి యోగ్యుడు కాదు. నానమ్మగా అమ్మమ్మగా ఉండడానికి యోగ్యురాలే కాదు. ఎందుకని ఇంటికి అందమే మనుమని సప్పుడు కదా. వాని చిరునవ్వు, వాని నడతలు, వాని ముచ్చట్లు, వాని యాక్షన్స్ ఇవన్నీ మనకు ఒక ఫ్రెష్నెస్ అనుగ్రహిస్తుంది. దేవుడు కూడా తన పిల్లలు మాట్లాడడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తారు. మనం ఏం చేస్తున్నాం? బిజీగా ఉన్నాం.
దేవుడు మనతో మాట్లాడడానికి ఆశించినా మనం వేరే దేనిలో మనం బిజీగా ఉన్నాం. ఆయనతో మాట్లాడడానికి మనకు సమయం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అనే యాటిట్యూడ్ మనం దేవుని దగ్గర చూపిస్తే, ఓకే గో అహెడ్, నీ పని నువ్వు చూసుకో, మళ్ళీ నా దగ్గరికి నువ్వు వస్తావు కదా. ఎప్పుడు వస్తావు? ఫ్యూల్ అయిపోయినప్పుడు, రోగాలు శరీరానికి వచ్చినప్పుడు, జేబు ఖాళీ అయినప్పుడు, ప్రాబ్లం తలకు మించినదే మారినప్పుడు మనం దేవునికి మొరపెడతాం. అప్పుడు వెంటనే దేవుడు జవాబు ఇవ్వాలనేది మన ఆశ. ప్రార్థించగానే దేవుడు నాకు జవాబు ఇవ్వాలి. అయితే ఇక్కడ యోహాను తన పత్రికలో ఏమన్నారు? మన దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తే, ఆయనకు విధేయత మనం చూపిస్తే, ఆయన అడుగుజాడలో మనం నడుస్తే, మనం అడిగిన వాటన్నిటినీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు ప్లీజ్ గాడ్. దేవునికి ప్రీతి కలిగించు వారిగా, అతనికి సంతోషం కలిగించు వారిగా మనం ఉండడానికి మనం ఇష్టపడాలి. మన వాయిస్ వినడం దేవునికి ఇష్టమే, మన స్వరం దేవునికి ఇష్టమే. మన జీవితంలో ప్రేయర్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. ప్రార్థన అనేది లాస్ట్ మనం పెట్టుకునేది. ముందు ఏం చేస్తాం? ఎమ్మెల్యే గారిని కలుద్దాం, ఎంపీ గారిని కలుద్దాం, కలెక్టర్ గారిని కలుద్దాం, ఎంఆర్ఓ గారిని కలుద్దాం, పనులు అవుతుందా చూద్దాం. పనులు అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు లాస్ట్గా మనం ఏం చేస్తాం? దేవా వాళ్ళ మనసు మార్చు, నా కాగితం అక్కడ ఉన్నది, అది మూవ్ అవుతలేదు అని మనం మొరపెడతాం. మనం దేవుని ముఖం వెతకడం, దేవుణ్ణి అడగడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని ఇష్టానుసారంగా నడవడం, ఇది మన జీవితంలో జరిగితే కలెక్టర్ గారు స్పందిస్తారు, ఎమ్మెల్యే గారు స్పందిస్తారు, ఎంపీ గారు స్పందిస్తారు. అన్ని పనులు మనం అనుకున్న దానికంటే ముందు అయిపోతుంది. కానీ మనం ఏం చేసుకున్నాం? ప్రేయర్ ఈజ్ మై లాస్ట్ ఆప్షన్. ఇఫ్ దెర్ ఈస్ నో అదర్ వే, ఐ విల్ ప్రే టు గాడ్. కాబట్టి మనము దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ మరి ఎవరికి మనం ఇవ్వకూడదు. దాట్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవునితో సంభాషించడం, దాట్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడు దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారు. దేవుడు మనకు క్షేమాన్ని కలుగజేస్తారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఒక ప్రేమగల తండ్రి తన పిల్లల విషయంలో ఖచ్చితంగా మేలు చేయడానికే ఆలోచన చేస్తూనే ఉంటాడు. వీరు అడగకపోయినా ఆయన మనసులో మొత్తం వీలే ఉంటారు. నేనేం చేస్తే బాగుంటుంది, నా కొడుకుకి ఏమి ఇవ్వాలి, నా బిడ్డకి ఏమి ఇవ్వాలి, నేనేం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా నేను చేయాలి, అది ఎప్పుడు చేయాలి అనేటువంటి ఆలోచన ఆ తండ్రి చేస్తూనే ఉంటాడు. తనకు సన్నిహితంగా, ప్రేమగా, లాలనగా తిరుగుచున్న బిడ్డల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. సప్పుడు చేయకుండా దూరం నడిచిన వానికి తొందరపడి పిలిచి రారా ఇది తీసుకో అని చెప్పడం సహజంగా జరగకపోవచ్చు. తల్లిదండ్రులను సంతోషపెట్టు వారికి వారి హృదయపూర్వకంగా వారి సహాయం చేస్తారు. పరమ తండ్రి కూడా తనకు అందుబాటులో ఉన్న పిల్లలు, తన ప్రెసెన్స్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పిల్లలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అందుకే మీరు ఎడదెగక ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తున్నారు. ప్రార్థన దేవునికి ఒక బర్డన్ కాదు. మీ ప్రార్థన దేవునికి విసుగు చెందడం కాదు. మీరు మాట్లాడకపోతేనే విసుగు చెందుతాడు. ఇప్పుడు నాకు మనుమళ్ళు 7 ఉన్నారు, కానీ ఒకడు నా పక్కనే ఉన్నాడు. వాడు దూరం నుంచి వస్తుంటేనే ఫుల్ నవ్వుతోనే వస్తాడు. ఇక నేను ఎంత బిజీగా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, 2 చేతులతో వాడిని నేను ఎత్తుకొని నా ఒడిలో పెట్టి, వానికి ఓ ముద్దు పెట్టి, వానితో ముచ్చట్లు పెట్టి, తర్వాతనే మిగిలిన వాళ్ళతో నేను మాట్లాడేది. వాడు కనబడగానే నేను ఇవన్నీ పక్కకు పెట్టేసి వానికే ప్రిఫరెన్స్ ఇస్తా. బికాస్ మై ప్రెసెన్స్ ఈజ్ వాల్యుయబుల్ ఫర్ హిమ్. ఆయన నన్ను చూడగానే ఎంతగానో బ్రైట్ ఫేస్ పెట్టుకుంటాడు.
సో దేవుని సన్నిధికి కూడా వచ్చినప్పుడు నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, నా బాధలు ఇవి మొదలు పెట్టకు. దేవా, నువ్వెంత మంచి దేవుడవు, నిన్ను కలిగి ఉండడం నా జీవితము ధన్యమైంది. నువ్వు నా జీవితంలోనికి రాకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో. నీ ప్రశంసను బట్టి నేను నీకు వందనాలు తెలియపరుస్తున్నాను అని చెప్పి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల అవసరతల కొరకు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ నైబర్స్, వారి కొరకు ప్రార్థన చేయండి. వారిలో కొందరు రోగులుగా ఉన్నారు, కొందరు అప్పుల బాధల్లో ఉన్నారు, కొందరు సమస్యల్లో ఉన్నారు. వారికి సమాధానం కావాలని, వారి సమస్యలు తొలగిపోవాలని మీరు వారి కొరకు ప్రార్థించిన అనంతరం ముగింపులో మీ అవసరతలు దేవునికి తెలియపరిస్తే దేవుడు మీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. స్వార్థపూరితమైన మాటలు మానుకొని సమాజ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, కుటుంబ ఐశ్వర్యం కొరకు మీరు ప్రార్థించు వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఎప్పుడు కూడా అదొక బర్డన్ కాదు. మీరు ఎన్నిసార్లు ప్రార్థించినా ఆయన దాన్ని శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాదు, మనతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఇక్కడ మనం యోహాను సువార్త 14వ అధ్యాయం దాని 15వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు. నన్ను ప్రేమించు ప్రతివాడును నేను బలవంతం చేస్తే కాదు, వాలంటరీగా నా ఆజ్ఞలను వారు గైకొందురు. ఎందుకని? అది నాకు ఇష్టం. వారు నా మాటలు గైకొన్నారు అంటే అది నా హృదయానికి ఆనందం. వారు నా సన్నిధికి వస్తున్నారు అంటే నేను ఎంతగానో ఆనందిస్తాను. కాబట్టి దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఆయనతో సహవాసం చేయడం, ఆయన మాటలు గైకొనడం, ఆయన మాటల చొప్పున ప్రవర్తించడం. ఇది దేవునికి ఇష్టం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అందరూ అంటారు, కానీ దేవుడు అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే నన్ను ప్రేమించువాడు. సో ఆయన చిత్త ప్రకారం చేయడానికి ఉన్న మనస్సు మనకి లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడంలో అర్థం లేదు. దేవునికి స్తోత్రం. నోవాహు అనేటువంటి ఒక భక్తుడు దేవుని ప్రేమించాడు. అందుకు ఆయన ఎన్నడూ చూడని వర్షం వస్తుందని అనుకొని తనకున్న ఆస్తి అంత పెట్టుబడి పెట్టి గోఫర్ అనేటువంటి ఆ వృక్షమును నరికి ఒక టీమ్ ఆఫ్ కార్పెంటర్స్ను పిలిపించి ఆ పనులు మొదలుపెట్టారు. ఈరోజైతే కార్పెంటర్స్ అన్ని మెషిన్స్ ఉన్నాయి. వాళ్ళకు దూడ పట్టడానికైనా, తోళ్ళు కొట్టడానికైనా, స్క్రూ వేయడానికైనా, వాళ్ళకి అన్నిటికీ ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయి. వాళ్ళకి ఈజీగా వాళ్ళు చేయగలుగుతారు. ఆ కాలంలో అది కాదు. వారి దగ్గర ఉన్న పరిమితమైన టూల్స్తోని కష్టపడి పనిచేసేవాళ్ళు. ఈ నోవాహు దాన్ని సూపర్వైజ్ చేసేవాడు. దేవుడిచ్చిన సైజు మామూలు సైజు కాదు. చాలా పెద్ద ఓడను సిద్ధం చేయమన్నాడు. ఎందుకయ్యా ఇది 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తైన ఓడ ఆ కాలంలో తయారు చేయడం అనేది అంత ఈజీ వర్క్ కాదు. అవి చేపిస్తూ ఉంటే నిజంగా ఈయనకి ఏదో లూస్ ఉన్నది, ఏదో ప్రాబ్లం. వర్షం అంట మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. మీ నాన్నలు చూశారు? లేదు. మీ తాతయ్యలు చూశారు? నో, ఎవరు చూడలేదు. మరి ఈయన ఏ వర్షం గురించి చెప్తున్నాడు? వర్షం అంటే ఎట్లుంటుంది తెలీదు వాళ్ళకు. అయినా ఓడలు నిర్మించుకుంటూ పోయిన నోవాహు దేవునికి విధేయత చూపించాడు. సేమ్ టైం తన కుటుంబాన్ని భక్తిలో కాపాడుకున్నాడు. చివరిగా ఓడ నిర్మాణం పూర్తి అయినప్పుడు అందులో ప్రవేశించడానికి నోవాహు కుటుంబం తప్ప ఒక్కరు కూడా నేను కూడా వస్తా మామయ్య అని చెప్పి అందులో అడుగు పెట్టలే. అన్నా ఎట్లయినా సరే నువ్వు ఉన్నావు కదా, నేను కూడా వస్తా. కంపెనీ కోసం కూడా ఒకరు ముందుకు రాలి. ఎందుకంటే అది వాళ్ళకు పూర్తిగా అర్థం కాని సబ్జెక్ట్, తెలియని విషయం. వర్షం పడుతుందంట, మీరెవరైనా విన్నారా? ఎవరు వినలేదు. అటువంటి సిచ్యువేషన్లో నోవాహు ఒంటరిగా పోరాడాడు. దేవుని అందు విధేయత చూపించాడు.
దేవుడు అతని ఆశీర్వదించి గొప్ప చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని మాటలకు విధేయత చూపించడం మన దిశ మార్చుకునేటువంటిదే, గమ్యం మార్చుకునేటువంటిదే. దేవుని ఉద్దేశం సఫలపరచడానికి ఎప్పుడైతే మనం ముందుకొస్తామో దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో చాలా డిజైర్స్ ఉంటాయి. బండి కావాలి, కొత్త బట్టలు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి పెళ్ళి కావాలి, మంచి పిల్లలు పుట్టాలి, మంచి సాలరీ కావాలి. ఇవన్నిటి మన డిజైర్స్. ఈ డిజైర్స్కు పైన గాడ్లీ డిజైర్స్ ఉండాలి మనకు. ఏ విధంగా నేను దేవుణ్ణి మహిమపరచగలను? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. మనం ఇతరులను ప్రేమించకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. ఇతరులను ప్రేమించకుండా, ఇతరులను ప్రోత్సహించకుండా దేవుని కృప పొందడం అసాధ్యం. దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధ జీవితం కొనసాగించకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలితం శూన్యమే. ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఆయన కృపయు సమాధానము మనకుండును గాక. ఇంతకాలం మనం చేసిన విధేయత, ఇంతకాలం మనం చూపిన విధేయత, ఇంతకాలం మనం చేసిన ప్రార్థన, ఇంతకాలం మనం చూపిన భక్తి అది సరిపోదు అని దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడాడు గనక ఆయన సన్నిధిలో ఒక సమర్పణ మనం కలిగి ఉందామా? ఈరోజు దేవా నువ్వు నాతో మాట్లాడినందుకు థ్యాంక్స్ అని చెప్పడానికి ఆశించు వారు మాత్రం మీ కుడి చేయి పైకి ఎత్తండి. మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక. దేవుడు మీకు క్షేమం అనుగ్రహించిన గాక. చేతులు దించుదాం, మనం ప్రార్థన చేద్దాం. ఆయన తన కృప మనకు అనుగ్రహించి మనల్ని వర్ధిల్ల చేయను గాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన నీ అద్భుతమైన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. నిన్ను సంతోషపెట్టు వారిగా మనం జీవించినట్లయితే మాకు ఎంతో రివార్డ్స్ మీరు ఇస్తామని మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. అందులో ప్రాముఖ్యమైనది మా ప్రార్థనలకు జవాబివ్వడమే, మమ్మల్ని ఔన్నత్యములోనికి రప్పించడమే, మాకు శాంతి సమాధానము అనుగ్రహించడమే, మా జీవితం ద్వారా ఇతరులకు మేము ఒక బ్లెస్సింగ్గా ఉండడానికి మమ్ముని మీరు దీవించడమే. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నీ సన్నిధి మాకు దయచేయమని, నీ కృపలతో మమ్మను నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, సమాధానముతో మమ్మను నడిపించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనంకొండ 4, తెలంగాణ స్టేట్.